Third BCom students, GTRM GDC Erraguntla, first class. Today Monday, management accounting is the first class. So I am going to explain Telugu medium and English medium students this problem. This is the cash from operations. This is the cash flow statement. Please write the problem. Calculate the cash flow statement given below the balance sheet. Calculate the cash flow statement given below the balance sheet. So balance sheet given below. So balance sheet liabilities 2018-19, assets 2018-19. I am explaining liability side. First one, share capital 35,000, 37,000, 35,000, 37,000. Profit and loss account 5,040, 5,280. 9% debenture 6,000, 3,000. Creditors 5,000, 4,000, 5,000, 4,000. Dividend provision for dividends 3,000, 5,000. So next the asset side. Assets 2018-2019, assets 2018-2019. Land 10,000, 15,000, 10,000, 15,000. Stock 24,600, 24,600, 21,350, 21,350. Goodwill 5,000, 2,500, 5,000, 2,500. Bank 4,500, 4,500, 3,900, 3,900. Debtors 9,940, 9,940, 11,530, 11,530. So totals 54,040, 54,040, 54,280, 54,280. Both sides same total 54,040, 54,280. So Telugu medium students రాసుకోనిమా. థర్డ్ బీకామ్ జనరల్ గ్రూప్ వాళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. క్రింది వివరాల ఆధారంగా నగదు ప్రవాహ నివేదికను లెక్కించండి. నగదు ప్రవాహ నివేదికను లెక్కించండి. ఫస్ట్ అప్పుల సైడ్ రాయనుమా. అప్పులు 2018, 2019 మా. అప్పులు 2018-19. వాటా మూలధనము 37,500, 37,500, 37,000. లాభ నష్టాల ఖాతా 5,040, 5,280, 5,040, 5,280. 9% డిబెంచర్లు
6000 3000 రుణదాతలు 5000 4000 డివిడెండ్ ఏర్పాటు 3000 5000 5000 ఆస్తుల వైపు రాయనిమా. ఆస్తుల వైపు ఆస్తులు 2018-19 ఆస్తులు 2018-2019 భూమి 10,000 15,000 మా. భూమి 10,000 15,000 సరుకు 24,600 21,350 21,350 గుడ్విల్ 5,000 2,500 5,000 2,500 బ్యాంక్ 4,500 3,900 4,500 3,900 రుణగ్రస్తులు 9,940 11,530 టోటల్స్ రాసుకొని మా రెండు సైడ్లు 54,040 54,280 54,040 54,280 ఏమో ప్రాబ్లం ఈ విధంగా రాసుకున్నారు కదా. సో ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండిమా. ఫస్ట్ అప్పుల వైపు చూడండిమా. అప్పులు వచ్చేసేసి మీకు ఇంతకుముందే చెప్పాను, గుర్తుపెట్టుకోండి మా. ఆస్తి గినకలా పెరిగితే మైనస్, ఆస్తి తగ్గితే ప్లస్. అప్పు విషయంలో రివర్స్ మా. అప్పు పెరిగితే ప్లస్, అప్పు తగ్గితే మైనస్. స్థూలంగా చెప్పాలంటే సంస్థలోకి ఏ విధంగా కానీ నగదు వస్తే ప్లస్ వేసుకోవాలి, సంస్థ నుండి నగదు ఏ విధంగా బయటికి పోయినా మైనస్ అవుతుంది మా. కాబట్టి వాటా మూలధనం చూడండి మా. లాస్ట్ ఇయర్ 35,000 ఉంది, ఈ సంవత్సరం వచ్చేసి 37,000 అయింది మా. అంటే 2,000 పెరిగిందంటే డబ్బు వస్తుంది కదా. కాబట్టి దీన్ని దీర్ఘకాలిక అప్పుల కింద పెరుగుదలగా చూపించుకొని ప్లస్గా తీసుకుంటాము. మైనస్ అనేది పెట్టడానికి లేదు కాబట్టి మైనస్ ఏదైనా వస్తే దాన్ని బ్రాకెట్లో పెట్టుకోండి. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా చూడండి మా. లాభ నష్టాల ఖాతా ఇంతకుముందే చెప్పాను. అప్పుల వైపు లాభ నష్టాల ఖాతా అంటే లాభం వచ్చినట్లు మా. ఒకవేళ లాభ నష్టాల ఖాతా ఆస్తుల వైపు ఇచ్చింటే ఇంతకుముందు ప్రాబ్లంలో చేసినాము, అది మనకు నష్టంతో సమానమమ్మా. ఇక్కడ లాభ నష్టాల ఖాతా అప్పుల వైపు ఇచ్చారు, అదిగాక గత సంవత్సరానికి ఈ సంవత్సరం పెరిగిందిమా. ఆ పెరుగుదలను కూడా లాభంగా నికర లాభంగా తీసుకోండి. నెక్స్ట్ డిబెంచర్లు మా. డిబెంచర్లు లాస్ట్ ఇయర్ 6,000 ఉన్నాయి, ఈ సంవత్సరం 3,000 ఉన్నాయమ్మా. 6,000 3,000 ఉన్నాయమ్మా. సో అంటే తగ్గింది కదమ్మా. తగ్గిందంటే ఏమి? డబ్బు పోయినట్టు. అంటే డిబెంచర్ల విమోచనము. అప్పు తగ్గింది కాబట్టి ఆ యొక్క అప్పు ఎంత తగ్గిందో అంత మైనస్గా చూపిస్తాము. దాన్ని డిబెంచర్ విమోచనంగా అంటే దీర్ఘకాలిక అప్పులలో ఈ యొక్క తేడా 3,000ని మైనస్గా భావించి బ్రాకెట్లో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ రుణదాతలుమా. 5,000 4,000. సో రుణదాతలు కూడా తగ్గినాయేమో. ప్రస్తుత అప్పు. సో ప్రస్తుత అప్పులో తగ్గుదల వచ్చింది కాబట్టి తేడా 1,000 రూపాయలు ఏం చేయాలంటే మైనస్గా చూపించడం జరుగుతుంది. డివిడెంట్ ఏర్పాటు. డివిడెంట్ ఏర్పాటు అనేది మనకి ఇక్కడ ఏదనగా తీసుకోవాలి? నిర్వహణేతర ఖర్చుల కింద తీసుకోవాలి. కాబట్టి ఇది పెరిగింది కాబట్టి నిర్వహణేతర ఖర్చులలో ఈ యొక్క పెరుగుదల 2,000ని ప్లస్గా భావించి నికర లాభానికి కలపడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు ఆస్తుల వైపు పోదామా. ఆస్తి. సో భూమి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోల్చుకుంటే 10,000 15,000 మా. అంటే భూమి వచ్చేసేసి మనకి 5,000 పెరిగింది కాబట్టి కొనుగోలుగా భావించాలి. కొన్నామంటే డబ్బు పోతుంది కాబట్టి దీన్ని మైనస్గా భావించి బ్రాకెట్లో 5,000 పెట్టడం జరుగుతుంది. సరుకుమా. సరుకు వచ్చేసేసి ప్రస్తుత ఆస్తి వచ్చేసేసి మనకి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే తగ్గింది. సో సరుకు తగ్గింది అంటే ఆస్తి తగ్గింది గల అమ్మకంగా భావిస్తారు. అమ్మకం జరిగిందంటే డబ్బు వస్తుంది కాబట్టి ఈ తేడాను ప్లస్గా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్విల్ మా.
5,000 2,500. సో గుడ్ విల్లో వచ్చేసేసి తేడా ఉంది. సో ఈ తేడాని ఏమనుకోవాలంటే గుడ్ విల్ రద్దుగా భావించాలి. ఇది నిర్వహణేతర ఖర్చుల కిందికి ఆదాయాల కిందికి వస్తుంది కాబట్టి ఈ తేడా 2,500ను నికర లాభంకి కలపడం జరుగుతుంది. సో కదా నెక్స్ట్ బ్యాంక్ 4,500 3,900 ఇచ్చారమ్మా. ఈ యొక్క బ్యాంక్ వచ్చేసేసి 4,500 కదా, ప్రారంభము ముగింపులు తగ్గింది. సో ప్రారంభము యొక్క బ్యాంక్ నిల్వ నగదు నిల్వ ఇచ్చి నగదు నిల్వ తీసుకునే వాళ్ళము, బ్యాంక్ నిల్వ ఇచ్చారు కాబట్టి ఈ ప్రారంభము 4,500 బ్యాంకుని అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని కలిపితే వచ్చి ఆన్సరే 3,900. ఇంతకుముందే చెప్పాను, నగదు స్రవంతి నివేదిక తయారు చేయాలి అంటే మనకు వచ్చే ఆన్సరు మన యొక్క లెక్కలోనే ఉంటుంది. అది ఏమంటే నగదు యొక్క ముగింపు నిల్వ. నగదు యొక్క ముగింపు నిల్వనే మనకు ఆన్సర్. మన లెక్క కరెక్టా లేదో తెలుసుకోవాలంటే మనకు వచ్చిన ఆన్సరే ఈ యొక్క నగదు యొక్క ముగింపు నిల్వ. నెక్స్ట్ రుణగ్రస్తులు వచ్చేసేసి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం పెరిగారు. పెరిగిందంటే ఆస్తి పెరిగిందంటే మైనస్ కదా, తేడాను మైనస్ కింద బ్రాకెట్లో చూపించడం ప్రస్తుత ఆస్తులో చూపిస్తారు. ఏమో లెక్కంతా చెప్పేశాను కదా, అర్థమైంది కదా. సో ఇప్పుడు లెక్క సొల్యూషన్ చేద్దామమ్మా. ఏం డౌట్స్ లేవు కదా. సో సొల్యూషన్లోకి పోదాం. సో సొల్యూషన్లో వచ్చేసేసి ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోనిమా, నగదు ప్రవాహ నివేదిక. సో టేబుల్ వేసుకోనిమా, వివరాలు మొత్తం రూపాయలు. వివరాలు మొత్తం రూపాయలు. ఫస్ట్ ఏం తీసుకోమన్నాను మనకి, లాభ నష్ట ఖాతా ప్రకారం లాభం తీసుకోమన్నాను. ఈ లాభ నష్ట ఖాతా ప్రకారం లాభం తీసుకోవడానికి ఆస్తి అప్పుల పట్టీలో ఈ మొత్తము అప్పుల సైడు ఉంది. అది కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే పెరిగింది కాబట్టి నికర లాభంలో పెరుగుదల కింద గత సంవత్సరం ఈ సంవత్సరము 5,280 మైనస్ 5,040 తీసేస్తే 240 తేడా వస్తుంది. ఆ 240 నికర లాభంగా భావించి ఔటర్ కాలంలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనము దీనికి నిర్వహణ మరియు నిర్వహణేతర ఖర్చులు మరియు ఆదాయ లెక్క ప్లస్లు మైనస్లు చేయడం జరుగుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ నిర్వహణ మరియు నిర్వహణేతర ఖర్చులు మరియు ఆదాయాలు. డివిడెంట్ ఏర్పాటు అని చెప్పాను కదమ్మా ఇందాక లెక్కలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో డివిడెంట్ ఏర్పాటు 5,000 మైనస్ 3,000. సో పెరిగింది కాబట్టి ప్లస్గా 2,000 చూపించాము ఇన్నర్ కాలంలో. గుడ్ విల్ రద్దు వచ్చేసేసి తగ్గింది కాబట్టి ఆస్తి తగ్గితే ప్లస్సే. ఇది నిర్వహణేతర ఆదాయం ఆదాయం కింద చూపిస్తాం కాబట్టి 5,000 మైనస్ 2,500 గుడ్ విల్ రద్దు, 2,500 తేడాని ఈ యొక్క ఇన్నర్ కాలంలో చూపిస్తాము. ఈ రెండింటిని లోపల కలుపుకోవాలి, ఇంకా ఏం లేవమ్మా. ఆ సర్దుబాటు కూడా మనకి ఇవ్వలే కాబట్టి 2,000 ప్లస్ 2,500 కలిపితే 4,500 వస్తుందిమా. ఈ 4,500ని మనకు వచ్చినటువంటి ఫస్ట్ ఇచ్చిన నికర లాభము 240 ప్లస్ 4,500 కలపండి. కలిపితే వచ్చేది 4,740. ఇది ఔటర్ కాలంలో చూపిస్తాం. ఆ తర్వాత దీన్ని ఏమంటారంటే పన్నుకు ముందు లాభము ఎంత వచ్చిందిమా, 4,740. ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల పెరుగుదలలు మరియు తగ్గుదలలు. ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల యొక్క పెరుగుదలలు మరియు తగ్గుదలలు. ఫస్ట్ సరుకు తీసుకుందిమా. ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు ఏమో ఇక్కడ తీసుకోవాల్సింది. సరుకుల తగ్గుదల కనబడుతుంది. అంటే ఎంత తగ్గింది అంటే 24,600 మైనస్ 21,350. ఎంత తగ్గింది అంటే ఆస్తి తగ్గితే ప్లస్సే కదా, కాబట్టి ఆ యొక్క ప్లస్ మొత్తం ఎంత అంటే 3,250 ఇన్నర్ కాలంలో వేసుకున్నామా. నెక్స్ట్ వచ్చేసేసి ఈ యొక్క రుణగ్రస్తుల పెరుగుదల. ఆస్తి పెరిగిందంటే మైనస్ అని చెప్పినాను కదా, ఎంత 11,530 మైనస్ 9,940. అంటే 590 పెరిగింది కాబట్టి పెరుగుదల మైనస్ కాబట్టి బ్రాకెట్లో చూపించండి. నెక్స్ట్ అప్పులు ఒకటే ఉందిమా. ఇది వచ్చేసి ప్రస్తుత అప్పు ఒకటే ఉంది. రుణదాతల తగ్గుదల ఎంత తగ్గింది అంటే అప్పు తగ్గితే మైనస్ కదా, 5,000 మైనస్ 4,000. ఎంత తగ్గింది అంటే 1,000 రూపాయలు మైనస్ కాబట్టి బ్రాకెట్లో చూపించుకోండి. ఇప్పుడు మీరేం చేయాలంటే
ఇన్నర్ కాలంలో ఉండేటువంటి ప్లస్ల నుండి, అంటే ఒకే ప్లస్ ఉంది, 2 మైనస్లు ఉన్నాయి. ఇన్నర్ కాలంలో ఉన్న ఒక ప్లస్ 3250లోంచి ఈ యొక్క అవుటర్ కాలంలో ఇంకొక ఉండేటువంటి మైనస్లు తీసేద్దాం. అంటే 3250 మైనస్ 1590 మైనస్ 1000, ఈ రెండు తీసేస్తే మనకు 660 వస్తుంది. ఈ 660ని పన్నుకు ముందు లాభము అని వచ్చింది కదమ్మా, 4740 నుండి దీన్ని కలపాలి. 4740 ప్లస్సే కాబట్టి ఆ ప్లస్కు ఈ 660 ప్లస్ కలిపితే 5400 వస్తుంది. అవుటర్ కాలంలో చూపించండి, అవుటర్ కాలంలో చూపించండి. దీన్ని పన్ను తర్వాత దీన్ని వచ్చేసేసి ప్రస్తుత ఆస్తులు అప్పుల పెరుగుదల తగ్గుదల తర్వాత నగదు అని కూడా రాయొచ్చు, 5400. ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ దీర్ఘకాలిక ఆస్తుల పెరుగుదలలు మరియు తగ్గుదలలు. ఫస్ట్ వచ్చేసి మూలధన జారీ. మూలధనం పెరిగింది కదమ్మా, పెరిగిందంటే జారీగా భావించాలి. మూలధన జారీ ఎంత పెరిగింది అంటే 37,000 మైనస్ 35,000, 2,000 రూపాయలు పెరిగింది అంటే అప్పు పెరిగితే ప్లస్ దీర్ఘకాలిక అప్పు కాబట్టి ఇది 2,000 రూపాయలు ప్లస్గా ఇన్నర్ కాలంలో చూపించిన. నెక్స్ట్ 9% డిబెంచర్ల విమోచనము. డిబెంచర్లు తగ్గినాయమ్మా, లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే తగ్గింది కాబట్టి విమోచనంగా భావించండి. ఎంత అంటే 6,000 మైనస్ 3,000, 3,000 తగ్గింది కాబట్టి బ్రాకెట్లో మైనస్గా చూపించండి. నెక్స్ట్ భూమి కొనుగోలు. భూమి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి స్థిరాస్తి కదా, పెరిగిందంటే కొనుగోలుగా భావించండి. ఎంత పెరిగింది అంటే 15,000 మైనస్ 10,000, 5,000 పెరిగింది. 5,000 వచ్చేసేసి మైనస్గా బ్రాకెట్లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇవే కదా ఉండేది, ఫస్ట్ మైనస్ గుర్తు ఎక్కువ ఉంది కాబట్టి మైనస్లో కూడుకోండి. 5,000 ప్లస్ 3,000 అంటే 8,000 అవుతుంది. 8,000 నుంచి ప్లస్ 2,000 తీసేస్తే 6,000 వస్తుంది. ఇది కూడా మైనసే కాబట్టి బ్రాకెట్లో చూపిస్తాం. పైన ఉన్న ప్లస్ 5,400కు కింద ఉన్న మైనస్ 6,000 తీసేస్తే మైనస్ గుర్తు ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 600 వస్తుంది. అది కింద చూపించండి. ఇప్పుడు ఏం చేయాలా, ప్లస్ నగదు ప్రారంభ నిల్వ తీసుకోండి. ఈ యొక్క నగదు ప్రారంభ నిల్వ ఎంత ఇచ్చారు అంటే ఈ యొక్క నగదు ప్రారంభ నిల్వ మనకు నగదు ప్రారంభ నిల్వ లెక్కలో 4,500 ఇచ్చారు. దీన్ని కలపాలి కానీ పైన మైనస్ ఉంది కాబట్టి 4,500లో ఈ యొక్క 600 మైనస్ విలువ తీసేస్తే వచ్చేది 3,900. దీన్ని ఏమంటారంటే నగదు ప్రవాహ నివేదిక ప్రకారం నగదు 3,900. ముగింపు నిల్వ వచ్చేసింది కదా, ముగింపు నిల్వ కూడా మనకు 3,900 ఉంది కదా, 3,900 వచ్చేసింది కాబట్టి లెక్క కరెక్ట్. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద English medium students. Please write the problem or solution. So first వచ్చేసేసి put the heading cash flow statement. So draw the table, particulars, total rupees and total rupees. So first take the profit. It is from the liability side. Profit and loss account. There is the increase in profit. The difference is 5,280 minus 5,040. That is the 240. It is the net profit. Please put outer the column 240. Next, take the plus or minus operating and non-operating expenditures and the incomes. First, take the provision for dividend. Provision for dividend. There is the increase in provision for dividend. 5,000 minus 3,000. The increase is the 2,000. Please put in the inner column. Next, the reduction of the goodwill. So goodwill is decreased. 5,000 minus 2,500. So the decreased amount is 2,500. So when the asset is decreased, we add it. When the asset is increased, we less it. So these two is the plus items. 2,000 plus 2,500. That is the 4,500. Put in the outer column and add the 4,500 plus 240. The answer is the 4,740. That is the tax before profit.
tax before profit. Next, go to the plus or minus current assets and current liabilities increase and decrease. Plus or minus current assets increase and decrease. First, take the stock. It is decrease. So when the asset is decreased, we add it. So 24,600 minus 21,350. The difference amount is the plus item 3,250. Next, go to the debtors. It is increase in debtors. The amount is 11,530 minus 9,940. The difference amount is the minus, that is 1,590. We put in the bracket because it is the minus item. So next is the decrease in the creditors. When the liabilities decrease, we take the minus. When the liabilities increase, we take the plus. So there is the decrease in the creditors. How much? 5,000 minus 1,000. The difference amount is the minus, so we put in the bracket 1,000. Next, go to the plus item 3,250 minus 2,590. It is the minus item. We got the 660 plus item. We put in the outer column and add the 4,740 plus 660. We got the answer 5,400. 5,400. Next, plus or minus long-term assets and liabilities increase and decrease. Increase and decrease in the long-term assets and liabilities. First, take the capital issue. So there is the increase in capital. The amount is difference is 37,000 minus 35,000. The difference amount is 2,000. It is a plus item. Put in the inside the column. So next, the 9,000 debentures deductions. So there is a deduction in the debentures. 6,000 minus 3,000. The difference amount is a minus. Put in the bracket 3,000. Next, purchase of the assets. Purchase of the assets. So when the asset is purchased, we get the cash back, cash to outside. So it is a minus item. So the difference amount is 15,000 minus 10,000, 5,000 minus item. Next, go to the add the minuses and decrease the plus. So 5,000 minus 5,000 plus 3,000, 8,000 minus 2,000. The difference amount is 6,000. It is also minus. Next, go to the answer 5,400 plus minus 6,000. The difference is the 600. It is a minus item. Please put the bracket. Next, last item plus the opening cash balance. Opening cash balance. It is given in the asset side. It is the bank. So opening bank balance is the 4,500. So 4,500 is the plus item. Above the item is the minus item. That is the 600. 4,500 minus 600. We get the answer. Closing cash 3,900. It is the answer. Already answer is given in the problem. So that is the cash from cash flow statements. Cash from operations or the cash from the other incomes. 3,900. Please write the problem. Any doubts and ask me. So the answer is the 3,900. 3,900 is the answer. Already we get in the asset side, in the liability, in the asset side, that is the bank item. So please write the problem. Thank you.